For today's meditation, let's turn to the second book of Chronicles, chapter 29, verse 11. ఈ రోజు మన వాక్య ధ్యానం కోసం రెండవ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. When we say 29:11, we also remember the famous verse in Jeremiah 29:11. ఈ వచనం 29:11 చెప్పుకున్నప్పుడు ఇర్మియా 29:11లో ఉన్న ప్రాముఖ్యమైన వచనం కూడా మనకు గుర్తుకొస్తుంది. I think we should by heart both these verses. ఈ రెండు వచనాలు కంఠస్థం చేయటం మంచిది. So in this second Chronicles 29:11, the word of God says, "My sons, do not now be negligent, for the Lord has chosen you to stand in his presence, to minister to him and to be his ministers and make offerings to him." రెండవ దినవృత్తాంతాలు 29:11లో నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి అని ఉంటుంది. When Hezekiah became the king of Judah at the age of 25, things were not right in his kingdom. 25 సంవత్సరాల వయసులో హిజ్కియా ఏలటం ప్రారంభించినప్పుడు అక్కడ పరిస్థితులు చక్కగా లేవు. Spirituality was at its lowest ebb. అయితే ఆత్మీయ జీవితాన్ని చూస్తే అది చాలా హీన పరిస్థితుల్లో ఉంటుంది. That situation, pathetic situation, is described in the same chapter, verse 7. ఆ దయనీయమైన పరిస్థితిని ఇదే అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. I shall read it in Telugu. నేను తెలుగులో చదువుతాను. ద్వారములను మూసివేసి, number 1. Secondly, దీపములను ఆర్పివేసి, that's number 2. పరిశుద్ధ స్థలమందు ధూపము వేయకయు, that's number 3. దహన బలులను అర్పింపకయు ఉండిరి. So this is the pathetic situation of the kingdom, people of the kingdom in Judah. అయితే యూదా రాజ్యంలో ఉన్న ప్రజల దయనీయ పరిస్థితి ఈ వచనంలో చెప్పిన రీతిగా ఉంటుంది. A simple description is people had no access to God. అంటే దీనికి సులభమైన వివరణ ఏంటంటే ప్రజలకి దేవునిని సమీపించే అవకాశము వెసులుబాటు అక్కడ లేదు అనేసి. And no one to do the service in the temple. అంటే అక్కడ మందిరంలో సేవ చేసే వాళ్ళు ఎవరు లేరు. And verse 5 says there was a lot of rubbish in the temple. అయితే 5వ వచనంలో చూస్తే పరిశుద్ధ స్థలములో నిషిద్ధమైనవి అనేకం వస్తువులు ఉంటున్నాయి. And Hezekiah says నిషిద్ధ వస్తువులను అన్నిటిని బయట కొనిపోవుడి, take out all the rubbish and throw it outside the temple. ఆ నిషిద్ధమైనవి చెత్తని తీసివేసి మందిరం బయట పడవేయండి అని హిజ్కియా చెప్తున్నాడు. And we know Hezekiah was one of the good kings of Judah. అయితే యూదా రాజులలో ఒక మంచి రాజుగా హిజ్కియా ఉంటున్నాడని మనకు తెలుసు. And his first priority was to set right the things in the temple. అయితే ఆయన మొదటి ప్రాధాన్యత మందిరములో ఉన్న వాటిని సరిచేయటం. He wanted to start the temple services right away. వెంటనే ఆ మందిర పరిచర్యని ప్రారంభించాలి అనేసి ఆయన ఆశపడ్డాడు. He used a very simple formula. అయితే ఆయన వాడిన సమీకరణము లేదా సూత్రము చాలా సులభమైంది. First thing is he institutes was sanctification, cleansing of the people, the priests and the Levites. అయితే అక్కడ ఉన్న ప్రజలని, లేవీయులని, యాజకులని పవిత్రపరచడం అనేది ఆయన చేసిన మొదటి పని. Remember, we are all set apart for the Lord. అంటే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే మనమందరము ప్రభువు నిమిత్తము ప్రత్యేకించబడి వేరు చేపట్టవారు. We are all sanctified people. మనము పరిశుద్ధపరచబడిన జనులం. The principle Hezekiah instituted was very, very simple. అయితే హిజ్కియా ఇక్కడ ఏర్పాటు చేసిన సూత్రము చాలా సులభమైనది. And where there is sanctification, there is bound to be service, and where there is service, there is bound to be a song unto the Lord. అయితే ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ సేవ ఉంటుంది. ఎక్కడ సేవ ఉంటుందో అక్కడ స్తుతిగానాలు కూడా ఉంటాయి. Today the situation is no different. అయితే ఇప్పుడున్న పరిస్థితులు దీనికి భిన్నమైనవేమీ కావు. Today we have closed our churches, but for different reasons. అయితే ఈ రోజున మన మందిర భవనాలు మూసివేయబడ్డాయి, అయితే వేరే కారణాల చేతవి. But spiritually speaking, we're all in the same situation. అయితే ఆత్మీయంగా ఆలోచన చేస్తే మనమంతా అదే స్థితిలో ఉంటున్నాం. What is that situation? అయితే ఏంటి ఆ పరిస్థితి? ద్వారములు మూసివేసి, దీపములను ఆర్పివేసి, పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయుల దేవునికి ధూపము వేయకయు, దహన బలులను అర్పింపకయు ఉండేది. There are 4 things. ఇందులో 4 విషయాలు ఉంటున్నాయి. We shall study only the first part. అయితే మొదటి భాగాన్ని ఒక్కదాన్ని మనం ఈ రోజున ధ్యానించుకుందాం.
ద్వారములు మూసివేసి. ద్వారములను మూసివేసి అనే మాటని The ధ్యానించుకుందాం. doors are closed. ద్వారాలు మూసివేయబడ్డాయి. It's so very sad to know that our heart's door also has been closed for our Lord. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే మన హృదయం అనే ద్వారాలు కూడా ప్రభువు నిమిత్తం మూసివేయబడ్డాయి. This is not my thoughts. అయితే ఇవి నేను పంచుకుంటున్న తలంపులు కాదు. A message to one of the churches in Revelation chapter 3 and verse 22 to 20 says, "Behold, I stand at the door and knock." ప్రకటన గ్రంథం 3:20లో ఒక సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు రాస్తూ ఇలా చెప్పారు, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను అని రాశారు. If anyone hears my voice, I will come in. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను అని చెప్పారు. I will have fellowship with him. నేను అతనితో సహవాసం కలిగి ఉంటాను అని చెప్పారు. So this sums up our situation, spiritual situation. అయితే ఇది మన ఆత్మీయ స్థితిని క్లుప్తంగా మనకి తెలియజేస్తుంది. What did we shut our doors for the Lord? How did we shut our doors for the Lord? అయితే ప్రభు నిమిత్తం లేదా ప్రభు విషయంలో మన ద్వారాలని మనం ఎలా మూసివేశాం? Number one, we have shut our ears to hear his voice. మొట్టమొదటిది ఆయన వాక్యం వినకుండా మన చెవులు మూసుకున్నాం. In John chapter 10, the Lord says, "My sheep hear my voice." అయితే యోహాను 10వ అధ్యాయంలో నా గొర్రెలు నా స్వరం వినును అని ప్రభు చెప్పారు. But today we have shut our ears to hear his voice many times. ఈ రోజున ఆయన స్వరం వినకుండా మన చెవులు మూసుకున్నాం. We behave as if we do not belong to him. అయితే మనం ఆయనకి చెందిన వారము కాము అన్నట్లుగా మనం ప్రవర్తిస్తున్నాం. There is a question that the Lord wants to put to us. అయితే ప్రభువు మనకు ఒక ప్రశ్న వేయాలని ఆశపడుతున్నారు. Have you set apart a time in the mornings to listen to him? అయితే మీరు ఒక సమయాన్ని ఉదయం వేళ ఆయన స్వరం వినటానికి కేటాయించారా? Have you prioritized a time in the morning to read his word? ఉదయాన్న ఆయన వాక్యం చదవటానికి ప్రాధాన్యతనిస్తున్నారా? Are you able to say like Samuel, "Lord, speak, for the servant heareth"? సమూయేలు అన్నట్లుగా ఆ ప్రభువా చెప్పండి నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్తున్నామా, మనం చెప్పగలుగుతున్నామా? That verse in Telugu says, "Samuelu, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను." Lord, command me. అయితే నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని సమూయేలు దేవునితో అన్నారు. All the Lord's that has to say unto us are to be treated as commandments, not advices. అయితే దేవుడు మనతో పలికే మాటలని సలహాలుగా తీసుకోకూడదు కానీ ఆజ్ఞలుగా మనం అంగీకరించాలి. So number one, we have shut our ears. మొట్టమొదటిది మన చెవులు మూసుకున్నాం. Secondly, రెండవదిగా ఆలోచన చేస్తే we're not very keen for the Lord to operate in our lives. మన జీవితాలలో ప్రభు జోక్యం చేసుకోవటానికి మనం ఇష్టపడట్లేదు. We call him Lord, but we do not submit to him. ఆయన ప్రభువు అని పిలుస్తున్నాం, అయితే ఆయనకి లోబర్చుకోవట్లేదు. We take decisions as per our whims and fancies. అయితే మన ఇష్టం వచ్చినట్లుగా మన ఇష్టానుసారంగా మనం నిర్ణయాలు తీసుకుంటున్నాం, We are తీర్మానాలు. not very keen to know his will concerning different aspects in our life. అయితే అనేక విషయాల గురించి దేవుని చిత్తమేమైంది అనేది తెలుసుకోవటం మనం ఒక ప్రాధాన్యతగా భావించట్లేదు. The Lord again is putting a question to us. అయితే ప్రభు మరోసారి మనకు ఒక ప్రశ్న వేస్తున్నారు. Have you prayed like the psalmist in Psalm 143:10? 143:10లో కీర్తనాకారుడు ప్రార్థించినట్లుగా మనం ప్రార్థిస్తున్నామా? Lord, teach me to do thy will. నీ చిత్తమును నెరవేర్చుట నాకు నేర్పించుము అని అంటున్నామా? Third thing is, మూడవ సంగతి ఆలోచన చేస్తే we have closed the doors of fellowship with him. అయితే ఆయనతో సహవాసము చేసే ఆ ద్వారాలు మనం మూసివేసుకున్నాం. This is the problem of the present day Christendom and the problem of the present day believers. అయితే ప్రస్తుత క్రైస్తవ్యానికి ఉన్న సమస్య, ఇప్పుడు విశ్వాసుల్లో ఉన్న సమస్య ఇదే. We have kept him outside our hearts. మన హృదయాల వెలుపల ఆయన ఉంచుతున్నాం. He is waiting to come in. అయితే ఆయన మన హృదయాలకు రావాలని వేచి ఉంటున్నారు. I stand at the door and knock. నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను అని చెప్తున్నారు. Even in the book of Song of Solomon, we see the same picture. పరమగీతంలో కూడా అదే దృశ్యాన్ని మనం చూస్తాం. The Shulamite heard her husband knocking at the door. షూలమ్మితి తన ప్రియుడు తలుపు దగ్గర నిలుచుండి తట్టడం వింటుంది. But the sad thing is, she did not open the door because she was comfortable in bed. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే తను వెళ్ళి ఆ తలుపు తీయలేదు. ఎందుకు అనంటే
ఆ పరుపు మీద తనకి సౌఖ్యంగా అనిపించింది కాబట్టి. Today we are all comfortable materially. ఈ రోజున మనం అన్ని సౌలభ్యాలతో ఉంటున్నాం. But how about our spiritual condition? అయితే మన ఆత్మీయ స్థితి ఎలా ఉంటుంది? We have kept Jesus outside our lives, outside our hearts. యేసుని మన హృదయాల వెలుపల, మన జీవితాల వెలుపలే ఉంచుతున్నామా? And it really grieves our Savior. అయితే అది మన రక్షకునికి ఎంతో దుఃఖాన్ని, వేదనని కలిగిస్తుంది. He says, I am waiting to come in. అయితే నేను లోపలికి రావాలి అని వేచి ఉన్నాను, ఎదురు చూస్తున్నాను అని చెప్తారు. Remember, he doesn't force himself into our lives. జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన ఎప్పుడు బలవంతంగా నెట్టుకొని మన జీవితాల్లో ప్రవేశించడు. All that he wants is a willing heart to open the door and let him in. అయితే ఆయన కోరుకునేదల్లా ఏంటంటే ఇష్టపూర్వకంగా మనంతట మనమే తలుపు తీస్తే లోపలికి రావాలి అనేసి. In 1 John 1:6, మొదటి యోహాను 1:6లో మనం చూస్తే the word of God reads like, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినడలా మనం అబద్ధమాడుచున్నాము, సత్యమును జరిగింపకుందుము. We say we are having fellowship with him, but in real fact we are lying. అయితే మనం సహవాసము కలిగి ఉన్నాము అని చెప్పుకుంటూ అబద్ధమాడే వారంగా ఉంటున్నాం. Because there are deeds of darkness. కారణం ఏంటి అంటే మనలో చీకటి క్రియలు ఉంటున్నాయి. These dark deeds prevent us having fellowship with him. ఈ చీకటి క్రియలు మనం ఆయనతో సహవాసం కలిగి ఉండకుండా మనకి ఆటంకపడతాయి. So these are the three things that we need to take a serious view. అయితే ఈ మూడింటిని చాలా గంభీరమైన విషయాలుగా, తీవ్రమైన వాటివిగా పరిగణించి ఆలోచన చేయాలి. Number one, we have shut our ears to hear his voice. మొదటిది, ఆయన స్వరం వినకుండా మన చెవులు మూసుకుంటున్నాం. Secondly, we don't want the Lord to operate in our lives. రెండవది, ప్రభువు మన జీవితాల్లో జోక్యం చేసుకోవటానికి మనం ఇష్టపడట్లేదు. And thirdly, we don't want to have fellowship with him. తర్వాత మూడవది, ఆయనతో సహవాసం కలిగి ఉండటానికి మనం ఇష్టపడట్లేదు. These are very important. These are applications for this verse. అయితే ఈ వచనానికి ఉన్న ఈ అన్వయింపు మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవిగా ఉంటున్నాయి. Number one, మొదటిది, we have the doors closed down our Lord, but open the doors of temptation. అయితే మనము ప్రభువుకి తలుపులు మూసివేస్తున్నాం, శోధనలకి తలుపులు తీసి ఉంచుతున్నాం. When it was the time to go to war, David opened the door on his terrace to wander. అయితే యుద్ధానికి వెళ్లాల్సిన సమయంలో మేడ మీద అటు ఇటు తిరుగులాడటానికి దావీదు తలుపులు తెరిచాడు, మేడ తలుపులు. That is the number one lesson. అది మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం. Secondly, రెండవది, we open the doors for which there is no approval from the Lord. ప్రభువు నుంచి అనుమతి లేని వాటికి మనం తలుపులు తీస్తున్నాం. For example, the Lord did not open the door for Abraham to take Hagar. ఉదాహరణకి అబ్రహాము హాగర్ని వివాహం చేసుకోవటానికి దేవుడు ద్వారం తీయలేదు. The door was closed, but Abraham opened the door. అయితే మూసివేయబడిన ఆ తలుపుని అబ్రహాము తెరిచాడు. Sometimes we close the doors for God's plans. అయితే కొన్నిసార్లు దేవుని ప్రణాళికలకి మనం ద్వారాలు మూసివేస్తూ ఉంటాం. Or other words, we open the door for which there are no plans of God in those things. అయితే కొన్ని విషయాలలో దేవుని అనుమతి లేని వాటికి కూడా మనం తలుపులు తెరిచే వారంగా ఉంటున్నాం. Thirdly, మూడవదిగా ఆలోచన చేస్తే, we have closed the doors for the Lord's correction. అయితే దేవుడు మనల్ని శిక్షించకుండా, సరిచేయకుండా మనం తలుపులు మూసుకుంటున్నాం. For example, Achan, Gehazi, Judas. ఉదాహరణకి ఆకాను, గెహాజీ, యూదా, అననీయ, సఫీరాలను చూడొచ్చు. All had the opportunities to set right their lives. అయితే వాళ్ళ జీవితాలను సరి చేసుకోవడానికి వాళ్ళకి అవకాశాలు ఇవ్వబడ్డాయి. Instead, they closed the doors for repentance. అయితే పశ్చాత్తాప పడకుండా తమ హృదయ ద్వారాలు మూసివేసుకున్నారు. So fourthly, నాలుగవదిగా, in Acts chapter 16 and verse 26, అపొస్తలుల కార్యాలు 16:26లో చూస్తే, when Paul and Silas were singing songs and praying, పౌలు శీలలు అక్కడ పాటలు పాడుతూ ప్రార్థిస్తున్నప్పుడు, we know the prison doors were open. ఆ చెరసాల తలుపులు తెరవబడ్డాయి. The doors were open not for Paul and Silas to escape. అయితే పౌలు శీలలు పారిపోవటానికి కాదు ఆ తలుపులు తెరుచుకుంది. But the doors were open for witnessing to the jailer and his family. అయితే చెరసాల అధిపతి కుటుంబానికి
సాక్ష్యం చెప్పడానికి, సువార్త చెప్పడానికి తెరవబడ్డ తలుపులు అవి. When was the last time you witnessed to a needy soul? ఒక అవసరతలో ఉన్న ఆత్మకి మీరు ఈ రీతిగా పరిచర్య చేసి ఎన్నాళ్ళు అవుతుంది? ఎప్పుడు చేశారు చివరిగా? Have you ever felt a compassion for those who will spend their eternity in hell? నిత్యత్వము వాళ్ళు నరకములో జీవిస్తారు అన్న దాని గురించి మీకేమైనా జాలి కలుగుతుందా ఎవరినన్నా చూసినప్పుడు? The doors of witnessing is open. అయితే సాక్ష్యపు తలుపులు తెరవబడి ఉంటున్నాయి. Are we ready to enter into those doors and witness to others? అయితే ఆ తలుపుల గుండా వెళ్ళి ఇతరులకు సాక్ష్యం ఇవ్వడానికి మనం ఇష్టపడుతున్నామా? Fifthly, ఐదవది, many times we close the door for our Lord. As a result, we lose precious promises. అనేక సార్లు ఈ రీతిగా తలుపులు మూయట ద్వారా మనం అనేక అమూల్యమైన వాగ్దానాలని మనం కోల్పోతున్నాం. For example, after the Lord's resurrection, ఉదాహరణకి ప్రభు పునరుద్ధానుడైన తర్వాత when he came into the place where the disciples were residing, అయితే ఆ శిష్యులు కూడి ఉన్న ఆ చోటికి ప్రభు వచ్చినప్పుడు, when the Lord came, even though the doors were closed, తలుపులు మూసివేయబడి ఉన్న ప్రభు లోపలికి ప్రవేశించినప్పుడు the first thing that he uttered was a precious promise. ఆయన పలికిన మొదటి మాట ఒక అమూల్యమైన వాగ్దానం. Peace be unto you, మీకు సమాధానము కలుగును గాక. మీకు సమాధానం కలుగును గాక అని చెప్పారు. Only when the Lord Jesus comes into our hearts, he gives us promises. అయితే ప్రభువు మన హృదయంలో ప్రవేశించినప్పుడే మనకి అమూల్యమైన వాగ్దానాలు దొరుకుతాయి. Many times we lose those promises because we have closed the doors. అయితే మనం తలుపులు మూసివేయట ద్వారా అమూల్యమైన వాగ్దానాలు పొందలేకపోతున్నాం. And sixthly, ఆరవ సంగతి, in 1 Corinthians chapter 16 verse 9, మొదటి కొరింథీ 16:9 మనం చూస్తే Paul says, a wide door for effective service has been opened to me. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, లేదా గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నది అని పౌలు రాశారు ఇక్కడ. A wide door that is not mentioned in Telugu. తెలుగులో పాత సూచికలో ఉంటుంది, గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉంది అనేసి. But Paul says a wide door for effective services has been opened. కార్యానుకూలమైన గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నది అని పౌలు చెప్తారు. That means opportunity to serve the Lord are open to us. అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రభువుని సేవించడానికి అవకాశాలు మనకి తెరవబడి ఉన్నాయి అన్నారు. There are many openings that God gives to us. దేవుడు అనేకమైన అవకాశాలు మనకి ఇస్తారు. Even we can let out our small portion of our house so that we can have a small fellowship with others. అయితే మన ఇంటిలో ఒక చిన్న భాగాన్ని ఇతరులకు ఇచ్చిన దాని ద్వారా వేరే వారితో, ప్రభువుతో మనం సహవాసం కలిగి ఉండగలుగుతాం. We can be inviting others. అయితే ఆ రీతిగా మన ఇంటిని తెరచుట ద్వారా ఇతరుల్ని ఆహ్వానించగలుగుతాం. Thereby we can spread the word. ఆ రీతిగా చేసి దేవుని వాక్యాన్ని విస్తరింపజేయగలుగుతాం. Have you ever explored such opportunities? అయితే అటువంటి అవకాశాలు వెతుకుతున్నారా మీరు? What kind of service can I do for the Lord? ప్రభు కోసం ఎలాంటి సేవ నేను చేయగలుగుతాను అని ఆలోచన చేస్తున్నారా? The doors are wide open. It is for us to go and serve the Lord. అయితే తలుపులు బార్లా తెరవబడ్డాయి. వెళ్ళి పరిచర్య చేయటం, సాక్ష్యం ఇవ్వటం అనేది మన వంతు. And finally, there is one lesson for unbelievers అయితే చివరిదిగా అవిశ్వాసులకి ఒక పాఠం ఉంటుంది. who continue to reject the Lord's open door for forgiveness and eternal life. అయితే అవిశ్వాసులు చేస్తుంది ఏంటి అంటే ప్రభు నిత్య జీవం కొరకు, రక్షణ కొరకు తెరిచిన తలుపులని వాళ్ళు తిరస్కరించడం, నిరాకరించడం. If you continue to reject the Lord and his saving grace, అయితే ఆయన కృపని మీరు పదే పదే అలా నిరాకరిస్తూ పోతే a day will come when you desperately knock at his door. అయితే ఒక రోజు వస్తుంది మీరు దయనీయమైన పరిస్థితిలో ఆయన తలుపు తట్టాల్సిన పరిస్థితి వస్తుంది. And the gates of salvation will not be open to you at that time. అయితే ఆ రక్షణ ద్వారము ఆ సమయంలో మీకు తెరవబడదు. It will be too late. అది చాలా ఆలస్యం అయిపోద్ది. The Lord says, I know not you. అయితే ప్రభు అంటారు కదా, మీరెవరో నేను ఎరగను అని అంటారు. So dear friends, these are the 7 lessons that we can learn. స్నేహితులారా, మనం నేర్చుకోవాల్సిన 7 పాఠాలు ఇవి. Number 1, we have opened the doors of temptation. మొదటిది, శోధనకి తలుపులు తెరుస్తున్నాం. Number 1, we are trying to enter into the doors for which there are no God's plans. తర్వాత రెండవది, దేవుని ప్రణాళికలు లేని తలుపులు మనం తీస్తున్నాం. And thirdly, we are
we are not opening the doors for the Lord's correction. తర్వాత మూడవది సరిదిద్దుకోవటానికి మనం తలుపులు తీయట్లేదు. And fourthly, we are not utilizing the doors for witnessing. తర్వాత నాలుగవది సాక్ష్యపు తలుపులని మనం వాడుకోవట్లేదు. And fifthly, we are closing the doors for receiving precious promises. తర్వాత ఐదవది అమూల్యమైన వాగ్దానాలు మనం పొందకుండా మన హృదయం అనే తలుపుని మూసుకుంటున్నాం. And sixthly, we are not entering the wide open doors for effective services for the Lord. తర్వాత ఆరవది మంచి కార్యాలు అనుకూలంగా తెరవబడిన ఆ గొప్ప ద్వారాన్ని సాక్ష్యం వేయటానికి మనం వాడుకోవట్లేదు. And finally, if someone is still not saved, చివరిదిగా ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే you utilize this opportunity. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. The doors of salvation, the door to eternal life, the doors to heaven are open. రక్షణ ద్వారము, నిత్య జీవ మార్గము, పరలోక మార్గము తెరవబడి ఉంటుంది. So may God help us to appropriate these lessons. అయితే ఈ లేఖన భాగాలను అన్వయించుకోవడానికి దేవుడు మనకి సహాయం చేయను గాక. Maybe next week, God willing, we shall meditate on the second aspect, దీపములు ఆర్పివేసి. ప్రభు చిత్తమైతే ఇందులో ఉన్న రెండవ అంశం దీపాలు ఆర్పివేసి అనేది వచ్చే వారం ధ్యానించుకుందాం. ప్రేమగల మా దేవ, ఈ రీతిగా నేను మీ ప్రభు దినములో మీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను మందిర తలుపులు మూసివేయబడినప్పటికీ మా గృహాలని మీరు తెరిచి ఈ రీతిగా కూడుకోవడానికి నేను మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాం. హృదయాలను తెరవటానికి మీరు సహాయపడండి, మా మనసులు తెరవటానికి మా సహాయపడండి. నేను ఈ వాక్యంలో నుంచి అద్భుతమైన సంగతులు చూడగలిగినట్లుగా మా కన్నులు తెరవండి. ఆయన సాక్ష్యం ఇవ్వటానికి, ఆయన మీ పరిచర్య చేయటానికి అనేక ద్వారాలు తెరవండి. ఆయన మీ వాక్యం నుంచి మీరు మాతో మాట్లాడిన సంగతులన్నింటిని బట్టి నేను నీకు వందనాలు చెల్లిస్తూ, ఆయన మిమ్మల్ని ఎప్పుడు బయట పెట్టకుండా మా హృదయాలలో రాజుగా మిమ్మల్ని ప్రతిష్ఠించి ఆయన నీ ఆశలకు అనుగుణంగా, నీ చిత్తానికి అనుగుణంగా నేను జీవిస్తూ నేను సంతోషపరుస్తూ ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన మీరు ఆకడకు నన్ను సిద్ధపడలాగిన కృప చూపించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను. ఆమేన్.